మాల్‌కి వెళ్ళిపోయాము. ఇంకా చాలా కొనుక్కోవాలున్నాయి. అన్నీ లిస్ట్ రాసుకొని పెట్టుకున్నాను. మాల్‌లోకెళ్ళగానే ఇలా ఒక పెద్ద రోజ్ పువ్వు, ఇంకా ఒక ఫోన్ బూత్ ఉంది. ఇది చూడగానే నాకెందుకో ఒక ఫారెన్‌లో ఉన్నట్టు, ఫారెన్‌లోనే ఉంటాయి గదా! సినిమాల్లో చూస్తాం గదా! ఇలాంటి ఫోన్ బూత్‌లవన్నీ. వెస్ట్ సైడ్, మ్యాక్స్, జుడియో, జారా ఇలాంటివి ఉంటాయి కదా! అలాంటి స్టోర్‌లోకెళ్ళాను. ఎప్పుడూ నాతో పాటు ఎవరో ఒకళ్ళు ఉంటారు షాపింగ్ చేసేటప్పుడు. కానీ ఈరోజు నేను ఒక్కదాన్నే. ఏం కొనాలా, ఏంటా అని తెలియలేదు. కానీ అలా చూస్తూ ఉన్నాను, ట్రై చేస్తూ ఉన్నాను. ఇవి జుడియో, మ్యాక్స్ వీటిల్లో కలెక్షన్ అయితే బానే ఉంది. కంపేర్ టు దిస్ వెస్ట్ సైడ్‌లో ఏంటంటే అదంతా కొంచెం వెస్టర్న్ కల్చర్ గదా! మొత్తం తిరిగినా గూడా అంతేమి ఉన్నట్టు అనిపించలేదు నాకైతే వెస్ట్ సైడ్‌లో. ఏదో ఒక టాపు, 2 టాపులు తీసుకొని వచ్చేసాను. కానీ వెస్ట్ సైడ్ కాస్ట్ గూడా ఎక్కువ గదా! క్వాలిటీ గూడా అలాగే ఉంటది. ఇంకా ట్రైల్ వేసుకొని ఏది సెట్ అవుద్దా? ఏది సెట్ అవ్వదా? అని జెప్పేసి ఇలా ట్రైల్ వేసుకొని ఇంకా క్లోతింగ్ అంతటితో ఆపేసాను. మనకింకా మెయిన్ కావాల్సినవి వంట సామాన్లు. ఈ వంట సామాన్ల కోసం అని చెప్పి హోల్‌సేల్ షాప్‌కి వెళ్ళాము నేను, మా నాన్న. మా దగ్గర ఆల్రెడీ రైస్ కుక్కర్ అవన్నీ ఉన్నాయి. ఇంకా మనకు కావాల్సినవి ఏమన్నా ఉంటే ఇంకా ఇక్కడ తీసుకుందాం అని అనుకున్నాము. ఇది నేను ఫస్ట్ టైమ్ రావడము, మొత్తం హోల్‌సేల్ మొత్తం ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయి. నాకు దోస పాన్ అవన్నీ కావాలని చెప్పి వచ్చాను. ఇంకా మా నాన్నతో ఇలా ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను. ఒక మెమొరీలా ఉంటదని చెప్పి. ప్లేట్స్, గంటెలు అవన్నీ కూడా తీసుకున్నాను. ఎందుకంటే అక్కడ మనమే కుక్ చేసుకోవాలి. లేకపోతే ఆ పిజ్జాలు అవి తినేసి ఎన్ని రోజులని బతుకుతాం చెప్పండి. అసలే మనం ఇండియన్స్ రైస్ లేకపోతే అసలు ఉండం గదా! ఇంకా అలా దోస పాన్ అయి తీసుకొని ఇంకా బిల్ ఏయించుకొని వచ్చేసాము. మెయిన్‌లీ జాకెట్ చాలా ముఖ్యం గదా! ఎందుకంటే అక్కడ బాగా చలెక్కువ. ఇలా ఒక జాకెట్ ట్రై చేశాను. కాస్ట్ ఎక్కువుంది. కలర్ గూడా నచ్చలేదని జెప్పేసి మళ్ళీ ఇది ట్రై చేశాను. ఇది కొంచెం కలర్ బానే ఉందిలే అని. అంటే అందరూ బ్లాకే వేసుకుంటారు కదా! వద్దులే అంటే దాంట్లో కలర్ బ్లాక్ గూడా లేనట్టుంది. ఇంక ఈ కలర్‌తో సర్దుకున్నాను. ఇట్స్ పక్క సెక్షన్‌లో అన్నీ మిలిటరీ వాళ్ళవే. ఇదేమో 13,000 అంట. మా హస్బెండ్ తీసుకోమన్నారు కానీ నా మనసు ఒప్పుకోలేదు. మళ్ళీ 13,000 పెట్టి తీసుకోవడం ఎందుకురా అని చెప్పేసి. యూకేలో తీసుకుంటే మనకి చార్జెస్ పడవు కదా! ట్యాక్స్‌లు అవన్నీ. అదే ఇండియాలో ట్యాక్స్‌లు అవన్నీ పడతాయని నేను యూకేలోనే తీసుకుందాం అనుకున్నాను. ఇంకా వీటితో పాటు మనకి సాక్సెస్, గ్లౌజెస్ గూడా. నా పనిలో నేనుంటే మా వోళ్ళ పని వాళ్ళు పిక్స్ తీసుకోవడంలో వాళ్ళు బిజీగా ఉన్నారు. అండ్ గ్లౌజెస్ తీసుకోవడానికొచ్చాను. ఇది గ్లౌజెస్ గూడా చాలా ముఖ్యము. ఎందుకంటే చలికి మన హ్యాండ్స్ గూడా ఫ్రీజ్ అయిపోతాయి. అది ఒక్కసారైనా మనము ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే అర్థమవుతది. నేను బానే తీసుకున్నాను అని అనిపిచ్చింది. ఇంకా బిల్ ఏయించుకోవడానికెళ్తే మా దగ్గర కూపన్ ఉంది. ఆ కూపన్‌కి ఇంకొంచెం యాడ్ చేయాలనేసరికి ఇంకా ర్యాండమ్‌గా టీ షర్ట్స్, ప్లాజోస్ అయి తీసుకోవడానికొచ్చాను. మా చెల్లి చూసారా అక్కడున్న డంబుల్స్‌తో. మా అమ్మ చూడండి ఇక్కడ ఎలా చేస్తుందో ఎక్సర్‌సైజ్. అంటే ఇంట్ల దగ్గర పార్క్‌లో ఎక్సర్‌సైజ్ చేసి చేసి అలవాటయిపోయింది. ఇక్కడేమో బాక్సింగ్ ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. నేను గూడా ఇదంతా గుర్తుగా ఉంటదని చెప్పేసి అలా వీడియో తీసుకుంటూ ఉన్నాను. ఇదంతా క్యాంపెయినింగ్ టెంట్ కోసము. ఇది లాస్ట్ డే. అన్నీ సర్దుకుంటున్నప్పుడు మా సిస్టర్స్ వచ్చి, "ఇవే తీసుకున్నావా? ఇంకా తీసుకోవాల్సిందనంటే" లేదని చెప్పేసి అప్పటికప్పుడు ఈవినింగ్ ఫ్లైట్ అనగా మధ్యాహ్నం వెళ్ళి మళ్ళీ షాపింగ్ చేశాను. నేనే మంచిగా కనిపించాలని చెప్పేసి. ఈసారి హెచ్&ఎంకెళ్ళాము. హెచ్&ఎంకెళ్ళి మొత్తం తిరిగినా ఒక్కటంటే ఒక్కటి కూడా నచ్చలేదు. చివరికి తీసుకుంది చెప్తే సిగ్గుచేటు అని అనుకుంటారు గానీ, ఏం తీసుకున్నానో తెలుసా? స్విమ్మింగ్ చేస్తారు కదా! ఆ టీ షర్ట్ తీసుకున్నాను. అదొక్కటే బావుందనిపించింది. ఇంకా పక్కనే వేరే స్టోర్‌కెళ్ళి ఇంకా కొన్ని ఐటెమ్స్ తీసుకున్నాము. ఇంకా బిల్లే ఇచ్చేసుకొని ఇంటికొచ్చేసాము. ఇంకా అన్నీ ప్యాక్ చేసుకొని లాస్ట్‌గా నేను ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్ ఎక్కే ముందు నా అవుట్‌ఫిట్ ఇది. అది మధ్యాహ్నమే తీసుకున్నాను. నా అవుట్‌ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.